గత సర్కార్ హయాంలో కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురిపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గత సర్కారు హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 70 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురిపై సిసిఎస్ పోలీసులు సెక్షన్లు 406, 409, 120B ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద కేసు నమోదు చేశారు. సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీనిని కేంద్రం వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50% పంపిణీ అవుతుంది. అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్లుగా నకిలీ ట్యాక్స్ ఇన్వాయిస్లను సృష్టించారు. ప్రధానంగా 18% ట్యాక్స్ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి, సార్కాప్ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ ఇన్వాయిస్లలో పేర్కొన్నారు. నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదు, కేవలం కాగితాల్లోనే సరఫరా ఉంటాయి. ఈ విధంగా పలువురు డీలర్లు ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుక్కొని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ 1000 కోట్లుగా ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు. జీఎస్టీలో పన్ను ఎగవేతలు, బకాయిలు వంటి వాటిని గుర్తించడానికి వాణిజ్య పన్నుల కమిషనరేట్ ఓ ప్రైవేటు సంస్థతో సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేయించింది. అయితే ఈ సాఫ్ట్వేర్ లో కీలకమైన మాడ్యూల్ లేకపోవడం వెనుక పోలీసులు తాజాగా కేసు నమోదు చేసిన 2 అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా డీలర్లు తాము అమ్మిన వస్తువులకు GSTR-1 రిటర్నులు, ఆ తర్వాత అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి GSTR-3B రిటర్నులను ఫైల్ చేయాలి. వస్తువులను కొన్న ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు GSTR-1 తో పాటు GSTR-2A రిటర్నులను సమర్పించాలి. దీని ద్వారా ఎంత విలువైన వస్తువులను కొనుగోలు చేశారన్నది తేలుతుంది. వస్తువులు అమ్మిన డీలర్ GSTR-3Bని సమర్పిస్తేనే వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన GST వివరాలు వెల్లడవుతాయి. కానీ ఇక్కడి డీలర్లు వస్తువులను ఇతర రాష్ట్రాల డీలర్లకు అమ్మినట్లు GSTR-1 రిటర్నులను మాత్రమే ఫైల్ చేశారు. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు వస్తువులను కొనుగోలు చేసినట్లు GSTR-2 తో పాటు GSTR-3Bని ఫైల్ చేశారు. దాంతో వారికి ఐటీసీని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ఐటీసీని క్లెయిమ్ చేశారు. ఇలా రిటర్న్లను ఫైల్ చేసినట్లు చూపారే తప్ప భౌతికంగా వస్తు సరఫరా జరగలేదు. ఇక్కడి డీలర్లు GSTR-3Bని సమర్పించినట్లయితే ప్రభుత్వానికి జీఎస్టీని చెల్లించాల్సి ఉండేది. అసలు వస్తు రవాణా జరగనప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేయడానికే వస్తు సరఫరా జరిగినట్లు దొంగ ఇన్వాయిస్లను సృష్టించారు. అయితే 2 రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీల ఐజీఎస్టీ సంబంధిత GSTR-3Bని సమర్పించారా లేదా అన్నది గుర్తించే మాడ్యూల్ కమిషనరేట్ రూపొందించిన సాఫ్ట్వేర్లో లేనట్లు తేలింది. రాష్ట్ర వస్తు సేవల పన్ను, కేంద్ర వస్తు సేవల పన్నుల రిటర్నులను గుర్తించే మాడ్యూల్స్ ను మాత్రమే సాఫ్ట్వేర్లో పొందుపరిచారు. ఐజీఎస్టీకి సంబంధించిన మాడ్యూల్ ను పొందుపరచకపోవడంతో ఇక్కడి డీలర్లు పన్ను సంబంధిత రిటర్నులను దాఖలు చేశారా లేదా అన్నదాన్ని సాఫ్ట్వేర్ గుర్తించడం లేదు. పర్యవసానంగా దొంగ ఇన్వాయిస్లతో ఐటీసీని కొల్లగొట్టినట్లు తేలింది. ఫిబ్రవరిలో ఈ కుంభకోణం బయటపడగానే అంతర్గత విచారణలో సదరు సాఫ్ట్వేర్ సంస్థతో ఆ మాడ్యూల్ లేకుండా చూడాలంటూ సోమేష్ కుమార్ తో పాటు కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ సూచించినట్లు తేలింది. దాంతో అప్పట్లోనే కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ కు మెమోలు జారీ చేశారు. కాగా ఫిబ్రవరి 22న ఆంధ్రజ్యోతి ఈ కుంభకోణాన్ని వెలికి తీయడంతో మాజీ సీఎస్ సోమేష్ దీనిపై విచారణ జరపొద్దంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు.
సోమేష్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖను తన వద్దే పెట్టుకున్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతో అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులు ఈ కుంభకోణాన్ని గుర్తించారు.